వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే మనం ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తున్నాము. సో రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 600 to 700 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇవాళ చాలా రోజులు అవుతుంది కదా మనం కూడా ట్రిప్కి వెళ్ళి అని చెప్పేసి ఒక చిన్న రైడ్. సో మనం వెళ్ళేది వచ్చేసి ఒక వాటర్ ఫాల్, బ్లూ వాటర్ ఫాల్ అనమాట అది. సో మనము మేఘాలయ కాకుండా తెలంగాణలో కూడా చూసుకోవచ్చు బ్లూ వాటర్ ఫాల్. సో అది ఎక్కడ అవన్నీ మనం డీటెయిల్స్ మనం రైడ్ చేస్తుంటే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయితే సెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోవడమే లేట్. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో టెంపరేచర్ మీరు చూడండి ఒకసారి ఎంత ఉందో. సో టెంపరేచర్ ఆల్మోస్ట్ 14 degrees అవుతుంది హైదరాబాద్. సో చూసుకున్నారు కదా టెంపరేచర్ కూడా. సో 14 degrees ఉంది. నేనైతే ఫుల్ ప్యాక్డ్ అయిపోయినా నేను మొత్తము. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాము. ఇంకైతే సన్లైట్ ఏం స్టార్ట్ అయితే కాలేదు. మోస్ట్లీ సన్లైట్ 6:30 కావాలి. సో ఈ రైడ్కి వచ్చేసి నేను కోటేష్ నా బండి పైన ఇద్దరం వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కోటేష్ని అయితే మనం పిక్ చేసుకొని అటు నుంచి అటు మనము వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి వరంగల్ దాటి ఆల్మోస్ట్ ఒక 150 kilometers ఇంకెక్కాలి. సో అవన్నీ డీటెయిల్స్ మీకు మనం రైడ్లో మాట్లాడుకుందాం మనమైతే. అండ్ లగేజ్ కూడా ఆల్ సెట్, హెల్మెట్ తీసేసుకున్నా, బ్యాగ్లో కూడా అన్ని బట్టలను ప్యాక్ చేసేసుకున్నా. సో రైడ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం చలో. సో ఫైనలీ మన రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీకు చెప్తాను కదా మనం ఏ వాటర్ ఫాల్ వెళ్తున్నామో. సో మనము ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ 275 to ఆల్మోస్ట్ 300, క్లోజ్ టు 300 kilometers అయితే ఉంటుంది. మీకు ప్రాపర్గా మ్యాప్స్లో చూపిస్తా చూడండి మీకు. సో ఆల్మోస్ట్ 285 kilometers దాకా అయితే వస్తుంది. సో వే వచ్చేసి యాదగిరిగుట్ట, జనగాం, వరంగల్ అట్లనే ఉంది. వరంగల్, మునుగు, లక్నవరం ఫారెస్ట్ కూడా టచ్ అవుతుంది మనకి. లక్నవరం ఫారెస్ట్ తర్వాత అయితే మనకి ఎతుర్ నగరం ఫారెస్ట్ కూడా వస్తుంది. సో దాటిన తర్వాత మనకు వస్తుంది. సో ఆ లొకేషన్ ఏంటంటే విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి మనము. సో ఆ విలేజ్ లాస్ట్ డెడ్ ఎండ్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి లోపల నుంచి ఇంకా 5 kilometers వెళ్ళాలంట యాజ్ పర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో చూద్దాం ఆడికి వెళ్ళినాక మీకు అప్డేట్స్ ఇస్తాను నేను దాని గురించి. అండ్ మనం ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్ పేరు వచ్చేసి అయితే మెషనల్ లోడి బ్లూ వాటర్ ఫాల్ అనమాట. మీరు గూగుల్లో కొడితే అది వచ్చేస్తుంది. అండ్ ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గరలో అనమాట. మీరు ఒకసారి మ్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసి ట్యాంక్ ఫుల్ అయితే చేసేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసిన. సో ఇప్పుడు డైరెక్ట్ మనం కోటేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పిక్ చేసుకొని మన రైడ్ మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు 6 అయితేనే ఉంది. ఇప్పుడు మెల్లమెల్ల సన్లైట్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అయినా కానీ ఎంత చలి ఉందంటే గాయస్ అసలుకి ఇట్లా కంప్లీట్ 14 degrees ఉంది కదా చూపించిన ఇప్పటిదాకా. ప్రాపర్ అది ఫీల్ అవుతున్నా నేనైతే. ఎంత చల్లగా ఉంది అసలుకి. కోటేసి మన ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ నుంచి ఒక 2 to 3 kilometers రాగానే రోడ్ అయితే ఇట్లా మొత్తం మంచి ప్రాపర్ రోడ్ ఉంది. అండ్ మనకి రైట్ సైడ్లో ఒక ప్రాపర్ సన్ రైజ్ కూడా ఉంది. నేను చూపిస్తా చూడండి ఒకసారి. అక్కడే కొద్దిసేపు ఆగి మంచి ఫొటోస్ దిగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ రైడ్ని స్టార్ట్ చేసేసినాము. అక్కడ నుంచి కొంచెం ముందు రాగానే మంచి 2-way రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా 70-80 క్రూజింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇట్లా రైట్ సైడ్లో మంచి సన్ రైజ్ చూసుకుంటా ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాము అట్లా ముందుకి. Yep, that's me. You're probably wondering how I ended up in this situation. మనము ఇప్పటిదాకా మంచిగా 2-lane రోడ్లో వెళ్తుండే కదా. సో కోటేసి ఏమన్నాడంటే గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసి ఇట్లా రైట్ నుంచి వెళ్ళు మనం ఈజీగా మనం అటు వెళ్ళిపోతాము అని చెప్పేసి అన్నాడు. ఇట్లా మనకి 3 kilometers సేవ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ మనం ఈ పొలాల మధ్యలో ఇట్లా అడ్డంగా ఇరికిపోతామని అస్సలు అనుకోలేదు నేనైతే. ఒకసారి ఆ ముంగట చూడండి ఒకసారి ఆఫ్ రోడింగ్ ఆడ మొత్తం గుంతలు. మెల్లరా రే నేను దిగుతావు.
మట్టి మట్టి. అరే వెళ్తామారా? పోనీ పోనీ పోనీ. ఫైనల్లీ హైవే ఎక్కా. కొట్టి ఆఫ్టర్ ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినాం మేము. సో చాలా ఆకలి అవుతుండే. సో నేనైతే వడ చెప్పుకున్నాను, కోటేష్ వచ్చేసి పూరి చెప్పుకుండు. సో గైస్ ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను కదా. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం ఆల్ సెట్ అనమాట. ఇప్పుడు కోటేష్కి అయితే బండి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కోటేష్ ఎంత ఉంది ఇంకా 166 కిలోమీటర్స్ అవుతుంది. సో 150 వాడికి ఇచ్చేసి ఒక్కసారి ఫారెస్ట్ రేంజ్ ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుందో వాటర్ ఫాల్ దగ్గరికి, అప్పుడు నేను తీసేసుకుంటాను నేను, ఎందుకంటే హీస్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. మన కోటిబాయ్ కూడా ఆల్ సెట్ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వెనుక కూర్చొని పాటలు వినుకుంటా వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ బోరింగ్ రోడ్స్, అందుకే నేనైతే రోడ్స్ ఏం పెడతలే నేను అయితే. అండ్ ఎండ కూడా చాలా కొడుతుంది. సో మీకు ఒక్కసారి హైవే చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇదే అనుకుంటా మనకి ఏం లేదు. సో గైస్ మనమైతే ఏతునగరం ఫారెస్ట్ కూడా ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడైతే ఏం యానిమల్స్ అయితే మాకు ఏం కనిపించలేదు, ఓన్లీ మంకీస్ అటు తిరుగుతున్నాయి. సో నేను డియర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఏం లేవు ఇక్కడ. అండ్ ఒక్కసారి ఆ చెట్లను చూసుకోండి, ఎన్ని చెట్లు అసలుకి, ప్రాపర్ ఫారెస్ట్ అసలుకి. సో గైస్ మనమైతే ఆల్మోస్ట్ ఇంకొక 30 కిలోమీటర్స్ ఉన్నట్టుంది మేము ఉన్న లొకేషన్ నుంచి. నాకైతే కూర్చొని బమ్ముని వస్తుంది వెనుక మొత్తము. సో మోస్ట్లీ మనం ఒక 40-50 మినిట్స్ అయితే మనం వెళ్ళిపోతాము, ఎందుకంటే ఇది సింగిల్ వే రూట్ ఉంది ఇక్కడంతా. సో మనము వెళ్ళంగానే మీకు చూపిస్తా చూడండి. సో మనమైతే ఫైనలీ విలేజ్కి కూడా వచ్చేసాము. విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి మనము. సో విలేజ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీని లోపల నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి రోడ్స్ మొత్తం ఇట్లానే కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అండ్ ఇది లాస్ట్ ఇల్లు, ఇక్కడ నుంచి విలేజ్ కూడా అయిపోయింది. సో కొంచెం ముందు పోతే ఆ కొండలు ఉన్నాయి కదా ముంగట, ఆ కొండల లోపల నుంచి మనం వెళ్ళాలంట 5 కిలోమీటర్స్ లోపలికి. సో చూద్దాము. మేము అక్కడ స్టార్టింగ్లో విలేజ్ ఎంటర్ కాగానే అక్కడ ఒక తాత ఉండే. సో తాతని అడిగినాము ఎక్కడుందంటే, ఇట్లనే చక్కగా ఊరి మీకు కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో చూద్దాం. మన కోటిబాయ్ అయితే మధ్యలో ఆపేసి నా వల్ల అయితే లేదు, కంట్రోల్ అవుతలేదు బండి అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఇక్కడ నుంచి అయితే నేనైతే బండి తీసేసుకున్నా. అండ్ ఈ రోడ్ పైన మొత్తం అసలు కంప్లీట్ శాండ్ ఉండే, బండి స్కిడ్ అవుతా ఉండే. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం నడిపిస్తాంలే, మనకి ఏం టెన్షన్ ఏం లేదు మనకి. సో చూద్దాం ముంగట కూడా సేమ్ ఇట్లనే ఉందా లేకపోతే ఇంకా డేంజర్గా ఉందా. ఇక్కడ నుంచి మనం లోపల వరకు రోడ్ ఇట్లనే ఉంది అనుకుంటున్నా, కానీ లోపల మనకి చాలా ఆఫ్ రోడింగ్ చాలా డేంజర్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. కథ వాటర్ ఫాల్ ఎక్కడనే ఇదే తోవ పోనీ అలా. ఈ తాత కూడా గిదే తోవ పోనీమన్నాడు. సో గైస్ ఇక్కడ నుంచి మనకి డీప్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయ్యేటట్టే ఉంది, ఎందుకంటే మనము అక్కడ కొండ లోపలికి వెళ్తున్నట్టుంది చూడండి ఒకసారి. ఆ రోడ్ కూడా సేమ్ అట్లనే ఉంది. సో రోడ్ కూడా కొంచెం ఖరాబ్ అవుతుంది.
అరే మనం 10 రూపాయలకి వెళ్ళిపోతున్నాం రా. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ అంటారు, టర్నింగ్ లెఫ్ట్ అంటారు. అరే తాత గీనే అన్నాడు కదరా. ఇది వాటర్ ఫాల్ స్ట్రేట్ కదా. మా ఇంట్లో దూరం ఉందా? లెఫ్ట్ రా. మరి కింద అన్నాడు కదరా తాత. ఉంటుందా? గైస్ చూసి కదా, ఇది పోలీస్ వాళ్ళది వెహికల్. సో ఏమైందంటే అక్కడ కొంచెం ముందు రాగానే ఆయనకు ఒక బండి వస్తుంది చూడండి ఒక్కసారి. అది వాళ్ళు పోలీస్ వాళ్ళే. సో అక్కడ ఆపి వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. సో ఒకసారి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మేము కూడా వస్తాం, మీకు రూట్ అర్థం కాదు, కొంచెం దూరం వచ్చి చూపించి మేము వెళ్ళిపోతామని చెప్పేసాం. సో ఓకే అని చెప్పేసి వచ్చేసాం. సో గైస్ ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినాము. బండి అక్కడ పార్క్ చేసేసి అయితే నేను కొట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంత డేంజరస్ ఉన్నాయి, మీరే చూసి ఉంటారు కదా రోడ్స్ అయితే. మీకు రోడ్ చూపిస్తే చూడండి ఒకసారి ఎట్లుందో. అవి డర్ట్ బైక్స్ అది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లో మొత్తం. ఇప్పుడు ఇంకా మనం పైకి వెళ్ళాలి. అసలుకి అడవిలలో ఉన్నాయని మన కళ్ళల్లో ఎందుకు పడతాయో ఏమో. మనమేమో చేయాలి పోవాలనిపిస్తుంది. అలా రాదు సార్. ఏ బ్లూ కలర్ ఉన్నాయి చూడు, వాటర్ సమ్ కైండ్ ఆఫ్ బ్లూ. ఇంకెంతగానం పోవాలి. ఇప్పుడు అంతగానం మనం కష్టపడి బండి పైన వస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రెక్కింగ్ అంట. ఓ కొట్టి నువ్వు అట్లా రాకు, స్లిప్ అవుతుంది చూ, అటు నుంచి వెళ్ళిపో. యానిమల్సా? నెక్స్ట్ ఒక డర్ట్ బైక్ ఇట్లా డర్ట్ బైక్ వేసుకొని ఇక్కడికి రావాలా? గోప్రో పెట్టుకొని ఒకసారి చూసుకోండి, కొండలు అన్నిట్లో నేను ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ పోవాలి నాకు. కొట్టేసి చూసుకుంటా కింద పడదు. నేను వన్స్ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ నేను వీడియో పడేసాను. కొండలు చూసేది ఇట్లనే అవన్నీ ఒక్కొక్కటి వెళ్ళాలి. బ్లాగ్ తీసుకుంటే అయితే వెళ్ళలేకపోతున్నా. సో అడిగిపోయి నేను మళ్ళీ వీడియో ఓపెన్ చేస్తాను. చూడండి ఒక్కసారి ఎవ్వరు లేరు మా చుట్టుపక్కల, ఎవ్వరు కూడా లేరు. వాటర్ ఫాల్ దగ్గర నేను కొట్టేసి ఇద్దరమే ఉన్నాము. మొత్తం అసలు ఎవ్వరు లేరు. ఫారెస్ట్ మధ్యలో మేమే ఉన్నాము. సో టైం వచ్చేసి 2:15 అవుతుంది. అసలుకి ఫారెస్ట్ మధ్యలో ఓన్లీ మేమే ఉన్నాము. ఇప్పటిదాకా వాటర్లో టైంపాస్ చేసుకుంటూ వస్తున్నాం, ఫోటోలు దిగుతున్నాము, అది చేస్తున్నాము, టైంపాస్ పుట్టి ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము.
ఇప్పుడు ఈ నుంచి మొత్తం అటు డౌన్ కిందికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ బండి తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వస్తున్నామో మళ్ళీ అదే ఆఫ్ రోడింగ్ చేసుకుంటే రోడ్ పైకి మాత్రం వెళ్ళాలి మనం. ఇప్పుడు అది పెద్ద టాస్క్ ఇప్పుడు మనకు ఏదైతే. A few moments later. ఓకే, సక్సెస్ఫుల్లీ ఆ ట్రెక్కింగ్ అంతా దిగేసి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్ చేసుకుంటాం. మనం రోడ్ పైకి వెళ్ళాలి. రోడ్ పైకి వెళ్ళిన తర్వాత నేను కోటేష్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చెప్పేసి. ఇప్పుడైతే ప్లాన్ ఏం లేదు, సో చూద్దాం ఏమవుతుందో. రోడ్ పైకి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో ఏం తీయా, కోటేష్ తీస్తాడు వీడియో. ఫైనలీ మనమైతే రోడ్ పైకి కూడా వచ్చేసినాము. ఆ విలేజ్ కూడా దాటేసి రోడ్ పైకి వచ్చేసినాం మేము. సో ఇప్పుడే డిస్కస్ చేస్తాం ఎక్కడికి వెళ్దామని చెప్పేసి. సో మేమైతే హిమాచలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఆ టెంపుల్ చాలా స్పెషల్. నేను ఎందుకో అక్కడికి వెళ్ళినాక చెప్తాను మీకు. రైట్ 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 రైట్. చూసిరు కదా, కోటేష్ అయితే మన బండి అయితే కింద పడేసిండు. సో ఇట్లా అని అడిగితే ఏం చెప్పిండంటే, మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇక్కడ రోడ్ ఉంది కదా, సో వాడు ఎగ్జాక్ట్ కార్నర్ మీద ఆపండి, వాడికి రోడ్ దొరకలేదు ఫుడ్ పెట్టడానికి. సో డైరెక్ట్ వాడు కంప్లీట్గా శాండ్ పైన కాలు పెట్టడానికి ట్రై చేసింది, కానీ అక్కడ పెట్టగా వాడి కాలు స్కిడ్ అయింది, బండి కింద పడిపోయిందంట. సో గైస్, మనమైతే ఫైనలీ హిమాచలంకి వచ్చేసినాము. సో ఇది బయట నుంచి. సో ఇవి మెట్లు ఎక్కుకుంటా మనం పైకి వెళ్ళాలన్నమాట. సో మీకు చూపిస్తా చూడండి. సో చూసిరు కదా, దర్శనం అయితే అయిపోయింది మాది. అసలు క్రౌడ్ అసలు ఏం లేకుండే, మంచిగా 3 to 4 times దర్శనం అయితే చేసుకున్నాం మేము. సో గైస్, టైం అయితే ఆల్మోస్ట్ 6 అవుతుంది. చలి కూడా పెరుగుతుంది. మేము టెంపుల్ అయినా ఉండి టైంపాస్ చేసుకుంటూ వస్తున్నాం అప్పటి నుంచి. టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. 5 o'clock ఎగ్జాక్ట్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ మీకు సో హిమాచలం టెంపుల్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలంటే, ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో నరసింహస్వామి టెంపుల్లో స్పెషల్ ఏంటంటే, ఫేస్ వచ్చేసి నార్మల్గా రాక్ ఉంటుంది. ఎక్కడైతే చెస్ట్ నుంచి లోవర్ బాడీ మొత్తం ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ ముట్టుకుంటే మాత్రం ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ మొత్తం. లైక్ ఇట్లా మొత్తం ఇట్లా ఒక హ్యూమన్ని పట్టుకొని ఇట్లా ఒత్తుతే ఎట్లా ఉంటుంది, ఇట్లా సేమ్ అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అంటదా. సో ఇప్పటిదాకా మాకు పంతులు కూడా చూపించిండు, ఫ్లవర్ పెట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ ఫ్లవర్ పెట్టి కంప్లీట్ లోపలికి పుష్ చేసిండు ఆ ఫ్లవర్ని. బా, అసలు ఎంత స్పెషల్ కదా అసలుకి ఇట్లాంటి టెంపుల్లో దర్శనం కావాలంటే. మళ్ళీ ప్యాక్ అయిపోయి మేము లంచ్ కూడా ఏం చేయలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. ఎక్కడన్నా మధ్యలో ఆపి తింటాం మేము. ఈవినింగ్ టైంలో ఒక్కసారి చూసుకోండి మొత్తం మన సరౌండింగ్స్ ఎట్లున్నాయో. మళ్ళా ఇంకో ఎల్లో క్యాబ్ గాయ్. గైస్, ఏదైతే కావద్దు అనుకున్నామో అదే అయింది ఇప్పుడు. సో ఇట్లా టెంపుల్ నుంచి కొంచెం ఇట్లా కిందికి రాక కట్ సౌండ్ వస్తుంది. ఏందని చెప్పి ఈ రాడ్ ఉంది కదా, ఇది టక్క 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 సౌండ్ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇది మొత్తం టూల్ కిట్ మొత్తం తీసి అంతా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి. బాయ్ పకడ్. ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టు ఒక్కటి లూజ్ అయింది. ఇప్పుడు సెట్ అయిపోయింది ఇది టైట్ చేయగానే. అది కూడా ఎందుకు లూజ్ అయిందంటే, ఇప్పటిదాకా బండి కింద పడ్డది కదా, సో అందుకే అది లూజ్ అయింది. సో అది టైట్ చేసేసినాం, ఆల్ సార్టెడ్. సో టైట్ అయితే అయిపోయింది. ఒక్కసారి ఆడ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఉంటారు. మొత్తం చీకటి అయిపోయింది.
సో అగైన్ మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయిన, డార్క్ అయిపోతూనే ఉంది. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫస్ట్ డిన్నర్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు. సో కోటి, హౌ ఇస్ యువర్ వెజ్ బిర్యానీ? ఇట్స్ నైస్ యాక్చువల్లీ, విత్ ద కర్రీ ఇట్స్ నైస్. ఎట్లా ఇప్పుడు తినేసి పండుకుంటావా మంచిగా? ఇంకా అనుకోమంటే పడుకుంటాను, నడిపోయింది వే. వీడికి వెళ్ళి ఇప్పుడు 276 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు. ఎంత చలి ఉందంటే ఇక్కడ కూర్చొని మిర్చిలు తింటున్నాం, అయినా కానీ ఫుల్ చలి పెడుతుంది తెలుసా. ఆంటీ పిలిచి మరీ స్వెటర్ వేసుకున్నా అన్న, చలి ఎందుకు అట్లా వణుకుతున్నావు అంటున్నా. ఆల్ గుడ్, స్టార్ట్. అండ్ మోస్ట్లీ 1-2 వరకు మనం హైదరాబాద్ వెళ్ళిపోతాము. midnight. సో గైస్, ఒక చిన్న బ్రేక్ కోసమే తాగినాము. ఎంత చలి ఉందంటే అసలుకి చేలు ఫ్రీజ్ అయిపోయినాయి బండి నడుపుతుంటే. నేనైతే గ్లౌజెస్ ఏమి వేసుకోలేదు, ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది. నేరలో కూడా గాలి తక్కువ ఉన్నట్టు ఫీల్ అయిన ఉండే. సో నేరలో ఆగి ఎయిర్ కొట్టించుకొని కొంచెం వాటర్ తాగైతే వచ్చినాము. మన కొట్టేసి పోయి చూడరు, ఆ చలికి డైరెక్ట్ ఇంజన్ పట్టుకొని చలి కాడ్చుకుంటుండు బాయ్. క్యాంప్ ఫైర్ అంట, క్యాంప్ ఫైర్. సో పెట్రోల్ బంక్ క్యాంప్ ఫైర్ పెడదాం మనము. ఇంకా మనం 120 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో 120 కిలోమీటర్స్ నుంచి డైరెక్ట్ ఒకసారి గట్టిస్తే దాటంగా అటు నుంచి అటు కొట్టేసి వాళ్ళ ఇంటికి, కొట్టేసి వాళ్ళని డ్రాప్ చేసేసి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా. చూడండి ఒకసారి ఫాగ్ ఇంకా చూడండి, ఆ లైట్స్ దగ్గర ఒకసారి. సో వీడియోని అయితే నేను ఇక్కడనే క్లోజ్ చేసేస్తున్నా. సో వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ బ్లూ వాటర్ ఫాల్ అనేది చాలా రేర్. అది కూడా మీరు చూసిరు కదా, ఇట్లాంటి అడ్వెంచర్స్ చేసుకుంటూ వెళ్ళినాము. పొద్దున కోటేశ్వర వాళ్ళ ఇంటి నుంచి మెయిన్ రోడ్ పైకి రానికి అదొక అడ్వెంచర్. దెన్ అగైన్ మళ్ళీ అక్కడ మొత్తం కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో మనము ఎట్లా వెళ్ళినాము మీరే చూస్తుంటారు కదా. సో ఫుల్ అడ్వెంచర్ చేసుకుంటా, ట్రెక్కింగ్ చేసుకుంటా. మళ్ళీ మీకైతే నేను ఒక మంచి ప్లేస్ చూపించినానే అనుకుంటున్నా. సో విచ్ ఇస్ బ్లూ వాటర్ ఫాల్ అండ్ హేమాచలం టెంపుల్ కూడా. సో మీరు ఎవరైతే వరంగల్ వెళ్తున్నారో టైం చూసుకొని అవి కూడా చూసుకోండి. చలో బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో విత్ అ న్యూ ప్లేస్ అని కోరుకుంటున్నాను నేనైతే. ఫింగర్స్ క్రాస్, చూద్దాం ఏమవుతుందో. చలో బాయ్ ఫర్ నౌ.